కదా. చెప్పినా మా చిత్తూరు జిల్లా కారిండారు మండలం. మాకు ఇంటి స్థలాలు లేకుండా చెరువు కట్ల మీద గుట్ల మీద ఇండ్లు వేసుకున్నాము. మాకు ప్రభుత్వం మాకు ఇంటి స్థలం ఇవ్వలేదు. వైఎస్ పార్టీలో కూడా వచ్చింది. ఆయనేమో అందరికీ ఏమన్నాడు, లేని ప్రజలకి ఏమన్నాడు, ఒక కుటుంబంలో ఒక ఇంట్లో 4 కుటుంబాలు ఉన్నారు. అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి, అన్నిటికీ ఆధార్ కార్డులు ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వకుండా ఉండే మహారాజులకే ఇచ్చినారు, మాకు లేదు. ఈ తెలుగుదేశం పార్టీ అన్న వచ్చి మన ఊర్లో ఎక్కడెక్కడ ఈ మండలంలో ఎవరికి ఇండ్లు ఉన్నాయి, ఎవరికి ఇండ్లు లేదు అని వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు చూడలేదు, ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి ఓట్లకు మట్టుకు ఓట్లు కావాలా. చెట్లలో ఉన్నా పొట్లలో ఉన్నా ఎక్కడున్నారు, వాళ్ళ ఇల్లు స్థలం ఏడుంది, వాడు ఏడుండేది, వాడిని పేరు ఎదుక్కొని వచ్చి మాకు ఓటేయండి అంటారు. అద్దా చేస్తామంటారు, ఇద్దే చేస్తామంటారు, చేసేదే ఒకరు కూడా లేదు. దీనికి మాకు న్యాయం చేయాలి. అది ప్రతి ఒక్క మండలంలో ఎంఆర్ఓస్ వాళ్ళు కానీ ఆర్ఐలు కానీ వీళ్ళు ఎదికి ఎక్కడుండారని కూడా ఒక ప్రభుత్వం అనుకునేది లేదు. ఆ విషయాలు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే కానీ పైన పెద్ద కార్యకర్తలు కానీ అందరూ దీన్ని ఎన్నుకోరు చేసి ఎక్కడెక్కడ ఉండారు పుట్టల్లో ఓట్లకి ఎట్లా వేస్తారో అదే మాత్రం ఇప్పుడు వచ్చి వాళ్ళ పరిస్థితి చూసి, మేము చెప్పినామనుకోని కాదు, మీరే పరిస్థితి చూసి ఆలోచించి మాకు ఇంటి స్థలాలు కావాలా. ఈ లేదనుకుంటే ఆడేమన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భూముల కాలనో ఆడ గుసులు వేసుకుంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది చేస్తారు. మేము బతికేదానికి ఎక్కడ ఉండాలి మాకు. ఆడేమన్నా చెరువు కట్ల మీద ఉంటే ఆ పంచాయతీ దోస్తులు వస్తారు, ఏడెందుకు ఇల్లు వేసినావు, ఆడెందుకు ఇల్లు వేస్తారని కొట్లాడతారు. మేము ఎక్కడ ఉండాలి. అది ప్రభుత్వం వాళ్ళన్నా తెలుసుకొని ఇట్లా పేదవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వాలా అని చెప్తున్నాను. నా పేరు వెంకటస్వామి, 14 సరస్సు, చిత్తూరు జిల్లా కారివేటినగర్ మండలం 14 సరస్సు గ్రామంలో వెంకటస్వామి అయినా మాట్లాడుతున్నాను. ఏమన్నా చెప్పాలవా చెప్పు. ఇంకా కూడా ఏదో అందరూ కలిసినారబ్బా, అందరూ ఉన్నారు. ఇది చేస్తాం అది చేస్తామన్నారు. ఎవరు ఏం చేస్తున్నారు? ఎవరు ఏం చేసింది ఏమి లేదు. వైఎస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. అది చేస్తాం ఇది చేస్తాం అది అన్నారు, ఉండే వాళ్ళకే ఇచ్చినారు. మనకేమైనా ఇచ్చినారా? ఇవి ఈ పౌలు కన్నాల పార్టీలు మేము వస్తే చూడు అట్ట చేస్తాం ఇట్ట చేస్తామని అన్నారా మన గ్రామంలో ఉండేవాళ్ళ? ఏం చేసినారు? ఏమంటే ఏం లేదు బా ఆయన సరిగ్గా పోతున్నారు. కానీ ఏదో చెప్పినారు, ఏమో చేస్తామన్నారు. చేస్తాం విన్నారు. కానీ ఏదా ఒకడుకు నోటి మాట మాట్లాడేది కదా. ఇదే చేసేది, ఏం చేసేది వాళ్ళ? ఇప్పటికి ఎన్నేళ్ళు అవుతా ఉంది చెప్పు. వచ్చి గెలిచి ఎన్నేళ్ళు అవుతా ఉంది? ఏమన్నా మాట్లాడుతున్నారు దాని గురించా? అవి మనం ఏదైనా మాట్లాడితే మీకు తెలుసు గుమ్మండి. ఏం తెలిసేది? తెలిసిన వాడు అడిగితే ఇట్ట అంటారు. ఈ తెలిసిన వాళ్ళు ఈ పని చేయలేరు. ఏం చేస్తున్నారు? ఏ పార్టీ చేస్తూ ఉంది బా? ఏ పార్టీ చేయలే. ఎవరు ఏమి ఇచ్చినారు? ఇక్కడుండే మన నాయకులే మన ముందు ఉండే వాళ్ళకే ఇచ్చినారు. కానీ జగన్ అన్న ఇచ్చినాడబ్బా, ఇండ్ల స్థలాలు లేదనుకుని ఇచ్చినాడు. ప్రతి ఒక్క పేద కుటుంబాలలో ఒక్కొక్క ఇంట్లో 2 వేసింటే కూడా వాళ్ళకి లేని ప్రజలకి ఏమని ఇచ్చినాడబ్బా. ఈ మన ఊర్లో గ్రామంలో ఉండేవాళ్ళు పెద్దలుగా ఉండేవాళ్ళు ఉన్న వాళ్ళకే ఇచ్చేసినారే కానీ లేని వాళ్ళకి లేకుండా చేసేసినారు. అన్నీ ఉంది, రేషన్ కార్డు ఉంది, బ్యాంక్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి కూడా ఉండే పెద్దలు ఏం చేసినారో ఉన్న వాళ్ళకే అట్ట వాళ్ళకే మాఫీ చేసేసినాడు. లేని వాళ్ళకే ఒక కుటుంబంలో ఒక ఇంట్లో 4 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకంతా ఇవ్వకుండా ఉండే వాళ్ళకే ఇచ్చేసినాడు. ఒక ఇంట్లోనే ఒక్కొక్క చోట 2 ఇండ్లు 3 ఇండ్లు కూడా ఇచ్చినాడు ఒకరికే. వాళ్ళకి మట్టి కట్టిచ్చేసినారు వీళ్ళు. ఆయన ఏం న్యాయం చేసినాడు, జగన్ అన్న ఏమో న్యాయం చేసినాడు, ఇచ్చినాడు అందరికీ ఏమని.
ఈడుండే వాళ్ళే మనకు మోసం చేసి అన్యాయం చేసి ఉన్ని వాళ్ళకే ఇచ్చేసినారు. ఒక ఇంట్లోనే ఒక్కరికే రెండు జాగాలు ఇచ్చినాడు. 3 జాగాలు కూడా ఉన్నాయి వాడికి, 3 జాగాలు కూడా ఇచ్చినారు. అది ఎట్లా ఇచ్చేస్తారు? ఉండి వాళ్ళే ఇక్కడ ఉండే వాళ్ళే అట్లా చెడ్డపాటు చేసినారు ఆయనకి. మనం ఏం చేసేది ఇంకా? అట్లా వాళ్ళన్నా తెలుసుకొని ఎవరెవరు ఎట్లా చేసినారని వాళ్ళన్నా న్యాయం చేసినారు. దీని వాళ్ళు కూడా ఎవరు న్యాయం చేసిందిలే. వాళ్ళు ఇచ్చేసినారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళన్నా వచ్చేదన్నా చేస్తారంటే వీళ్ళు కూడా ఏమి చేయలే, ఎన్నుకోరు చేయలే. ఇంకేం చెప్పేది? అంతేపా, అట్లా చేస్తున్నారు మన వాళ్ళు. మనం ఏం చేసేది ఇంకా? సర్పంచ్గా ఉన్నాడు ధనంజయ అన్న. ఆయనన్నా మాకు న్యాయం చేస్తాడంటే ఆయనే న్యాయం చేయలేదు. ఆయనేదో ఎన్నుకొని ఆయనే పెద్దగా అన్నీ చూస్తాడు. మన గ్రామంలో ఎవరు పేదలు ఎవరు ఎట్టెట్టుండదో ఆయన్ని తెలుసుకొని చేస్తాడంటే ఆయన కూడా మాకు న్యాయం చేయలేదు. ఆయనన్నా చూసి చేస్తాడని ఎంతో ఆశగా ఉన్నాము. ఆయనే న్యాయం చేయలేదు. మాకు ఎట్లా న్యాయం చేయకుండా ఇంటి స్థలాలు లేకుండా చాలా ఇబ్బందులు పెట్టేసినాడు. ఏం చేసేది? ఆయన కూడా ఇంతవరకు తెలుసుకొని చేయలేదు. ఆయనన్నా ఇంకన్నా ఏదన్నా ఇంక వస్తారో అప్పుడన్నా చేస్తాను అనుకుంటే అప్పుడు చేయకుండా చేసేసినారు. అద్దె చేస్తాం ఇద్దే చేస్తాం మీకు వస్తుంది బా ఆడొస్తుంది ఏడొస్తుంది అన్నాడు. ఆయన కూడా మాకేం న్యాయం చేయలేదు బా. ఏం చేసేది?